సేంద్రియ వ్యవసాయంతో అధిక దిగుబడితో లాభాలు. మహారాష్ట్ర, కర్ణాటక రైతుల అద్భుత ఫలితాలు. సేంద్రియ వ్యవసాయ అవగాహన సదస్సు విజయవంతం. పెద్దపల్లి జిల్లా రెడ్డి ఫంక్షన్ హాలులో రసాయనాల వినియోగం వలన భూమి సారాన్ని కోల్పోయి భవిష్యత్తులో పంటల పెంపకానికి ఉపయోగపడకపోవచ్చునని భారత మాజీ సైనికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం రాఘవాపూర్లోని రెడ్డి ఫంక్షన్ హాలులో సేంద్రియ వ్యవసాయంపై రిటైర్డ్ ఆర్మీ బ్రాహ్మణపల్లి సర్పంచ్ మేకల రోజారాణి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర కోఆపరేటివ్ సొసైటీ పవర్ అండ్ అగ్రో ప్రాసెసింగ్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ శివాజీలాల్ డోలే, డైరెక్టర్ ఎల్లప్ప పున్నప్ప మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం ద్వారా అధిక దిగుబడితో కూడిన లాభాలను రైతులు పొందవచ్చునన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రైతులు సేంద్రియ వ్యవసాయం ద్వారా అద్భుత ఫలితాలను రాబడుతున్నారని వివరించారు. ఈ సదస్సుల్లో రిటైర్డ్ ఆర్మీలు మంతని రమేష్, వెలిశెట్టి సంతోష్ కుమార్, అప్పన్నపేట సర్పంచ్ ఆర్ఏ సంతు, దేవునిపల్లి సర్పంచ్ బొక్కల సంతు, పలు గ్రామాల సర్పంచులు, రైతులు, మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లిలో తెలంగాణ తరఫున మొట్టమొదటిసారిగా జై జవాన్ జై కిసాన్ వీరికి సేంద్రియ వ్యవసాయం పైన అవగాహన కల్పించడానికి మా ఆర్మీ సోదరులు మరియు రైతులు కలిసి శ్రీ వెంకటేశ్వర కోఆపరేటివ్ సంస్థను పెట్టుకున్నారు. ఆ సంస్థ ద్వారా సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల ఎన్ని లాభాలైతే ఉంటాయో రైతులకు తెలియజేసి, మరియు సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల నష్టపోతామనే రైతుల అపోహను తొలగిస్తూ వారికి మంచి లాభాలు ఉంటాయని మేము వారికి తెలియజేస్తూ, సహకార సంఘం సంస్థలో సభ్యత్వాలు తీసుకోవడం వల్ల లాభాలు మరియు వారి పిల్లల భవిష్యత్తుకు మంచి భవిష్యత్తు ఉంటుందని వారికి అవగాహన కల్పించడం జరిగింది. మనం వాడే రసాయనాల వల్ల భూమి యొక్క బలాన్ని కోల్పోతుంది. రాబోయే కాలంలో పంట పండాలంటే కూడా భూమి క్షీణించిపోతుంది. దాన్ని కాపాడుకోవాలంటే మనం సేంద్రియ వ్యవసాయాన్ని చేసి భూమి యొక్క బలాన్ని పెంచుకోవాలని ఈరోజు రైతు సోదరులకు మేము తెలియపరచడం జరిగింది. ఈ అవగాహన సదస్సు ద్వారా మా చాలామంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతూ మన దేశాన్ని కాకుండా ఈ ప్రపంచాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. జై జవాన్ జై కిసాన్.